సందర్భానుసారం ఆటో సిస్టంలో మేకు కొట్టంగా కొట్టంగా దిగినట్లు ఏదో ఒక టైంలో కనెక్ట్ అవుతుంది. ఇది 25 years మీతో ప్రయాణం ఎక్స్పీరియన్స్. కానీ ప్రతి ఒక్క వర్డ్ కూడా నా గుడ్ల కింద కాదు. నాకు వాళ్ళు చెప్పే వే ఈజ్ డిఫరెంట్, కానీ ఏదైతే ఎసెన్స్ ఉందో సార్, ఎసెన్స్ ఇస్ పర్ఫెక్ట్ సార్. కానీ విన్న వ్యక్తి ఏమనుకుంటాడంటే సార్ వీడు రాంగ్ వేలో ఉన్నాడు అనే ఫీల్లో ఉంటాడు. కానీ అసలు ఎదుటి వ్యక్తి రాంగ్ వేలో ఉన్నాడా రైట్ వేలో ఉన్నాడా అనేది అనవసరం అనే పాయింట్ సార్. ఈ స్థితప్రజ్ఞత స్థితిలో ఉంటే చాలు, హాయిగా ఉన్న ప్రెజెంట్ టెన్స్ని ఎంజాయ్ చేసుకుంటుంది. నో ఫ్యూచర్ నో పాస్ట్, లివింగ్ ఎట్ ప్రెజెన్స్. ఫ్యూచర్ గురించి తెలియదు, పాస్ట్ తిరిగి రాదు. ఇది మీ ద్వారా వచ్చిన ఎక్స్పీరియన్స్ సార్. నేను ఎప్పుడైనా రెండన్నా అదే చెప్తాను. నేను సార్ చేయబట్టే నేను లేకుండా పెట్టుకోవాలనుకుంటున్నాను. కానీ ఎవరికి కూడా వాళ్ళ ఆలోచన తగ్గట్లే ఉంటుంది, కానీ మనం హెల్ప్ చేయాలనుకున్నా చేయలేము సార్. వీ కాంట్. వాళ్ళ ఆలోచనలు వీడు చేయగలుగుతాడు అంటేనే చేయగలరు, అది కూడా మనం ఏం చేయము. ఆయన ఆలోచనలే మనల్ని నడిపిస్తాయి. స్టీరింగ్ అంతా ఆలోచనల మీదే ఉంది సార్. యద్భావం తద్భావం, అది మిస్టర్ పర్ఫెక్ట్ సార్. అది దాని మీద నేను ఎవరికి చెప్పినా ఇదే చెప్తాను. మొన్న మా ఇంటి వెనకాల, పాత ఇంటి వెనకాల భారద్వాజులు ఉన్నారు కదా సార్, వాళ్ళ ఇంటికి కాశీ నుంచి స్వామీజీలు వచ్చి వాళ్ళందరూ జాతకాలు చెప్తారు. పక్కన సోని పరివారం ఉంది కదా, వాళ్ళ మిస్సెస్ పుష్పమ్మ ఏమన్నంటే వీళ్ళన్నీ కరెక్టే చెప్తున్నారు. అసలు నాకు తెలిసింది ఒకటే బాబు, ఏ భావం తద్భవతి. అది తెలిస్తే ఈ జాతకాలతో పని లేదు అని చెప్తే మనకు కరెక్టే కదా అంటారు. వాళ్ళు జాతకాలు చెప్పుడు వాళ్ళు వచ్చి జాతకాలు చెప్పి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. నన్ ఆఫ్ అవర్ బిజినెస్. బట్ ఈ యద్భావం తద్భావం తెలిస్తే దేంతో పని లేదనేది కాన్సెప్ట్. అన్ని ఫ్రూట్స్ ఉంటాయి సార్, డివెల్ ఉంటుంది, ఉండకుండా ఉండదు. కానీ ఏ ఫ్రూట్ కావాలో ఆ ఫ్రూట్ పెట్టుకుంటే సరిపోతుంది. ఏ గేర్లేదు ఆగే లేకుంటే ఎన్నో ఇబ్బందులు పడాలి సార్. ఈ ఫార్ములా మ్యాథమెటిక్స్లో ఫార్ములా తెలియకపోతే వాడు 0 మార్క్స్ వస్తాయి, ఫార్ములాస్ తెలిస్తే 100 మార్క్స్ వస్తాయి. మ్యాథమెటిక్స్ ఒక్కదానికే కదా సార్ 100కి 100 ఉన్నది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ స్పిరిచువల్ సైన్స్. ఇది మీరు ఇచ్చిన గిఫ్ట్ సార్. న్యూ ఇయర్ సందర్భంగా అసలు ఎవ్రీ సెకండ్ జాయ్ సార్, సెలబ్రేషన్. అన్నిటినీ మంచిగా చూస్తాం, సమస్య వచ్చింది సో వాట్, హ్యాపీనెస్ వచ్చింది సో వాట్. బంగారం ఇనుమే కానీ మెటలే కాదు. యాక్చువల్గా రెండన్న బర్త్డే సెలబ్రేషన్ చేసి ఫస్ట్ టైం సార్ నేను చేసి. ఆయన మనల్ని కలుసుడు ఎందుకనంటే మనం పరిచయం అయిన దగ్గర నుంచి వీళ్ళు కడతాలనే ఉంటారు ఈ డేలా. అదే ఈ 1-2 లాస్ట్ ఇయర్ కూడా లేడు, ఎక్కడో పోయిండు. ఫోన్ చేస్తే ఇక్కడ ఉన్నా అన్నాడు. ఈ ఇయర్ ఉన్నాడు. నిన్న చెప్పిన, మొన్న చెప్పిన ఫస్ట్ తారీఖు సార్ని కలుద్దామని. కాశ్మీర్ వెళ్ళాల్సింది సార్, మిస్ అయింది. కానీ మొత్తానికి మాత్రం ఫుల్ సెలబ్రేషన్, జాయ్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు సార్. సమస్య లేదు, ఎక్కడ పోతే అక్కడ అందరు ఫ్రెండ్స్ అయిపోతారు సార్. అది ఎక్కడ పోయినా మంచి ఫ్రెండ్స్ అవుతారు. ఒక్కొక్క చోట అయితే తెలియని చోట ఇంటికి తీసుకొని పోయినా కూడా పెడతారు సార్. అంతా మర్యాదలు అన్నీ చేస్తారు. నేను అడగను వాళ్ళని, తీసుకోపో ఇంటికి వస్తా అని కూడా అడగను. వాళ్ళే తీసుకుపోతారు. ఒక పెళ్లి భోజనం లాగా, ఒక విందు భోజనం లాగా వాళ్ళ ప్రియులు ఎవరైనా వస్తే, ప్రియమైన వాళ్ళు వస్తే ఇట్లా తయారు చేస్తారు, అట్లా చేస్తారు. జస్ట్ అట్లా జర్నీల పరిచయానికి ఫోర్స్లీ తీసుకోబోయేది. యాక్సెప్ట్ చేయాలి కొన్ని సందర్భాలు. నాన్ లోకల్, నార్త్ ఇండియా మొత్తం అట్లనే జరిగింది సార్. మంచి ఎంజాయ్ చేశారు. కానీ ఇంత మంచి విషయం నీ బయటికి తీసినందుకు రిటర్న్కి థ్యాంక్స్ సార్. లేకుంటే వచ్చేది కాదు. మూమెంట్ వచ్చేది ప్రతిదీ. అయితే ఇప్పుడు లేటెస్ట్ సార్, అంటే ఎవరికైనా యూజ్ అవ్వాలి అంటే సార్, హెల్త్ కానీ వెల్త్ కానీ మీకు డోస్ పెట్టాను 20 minutes.
రిజల్ట్ బాగుంది సార్. లాస్ట్ ఇయర్ దీపావళి నుంచి మొదలు పెట్టాం సార్. లాస్ట్ ఇయర్ ఇప్పుడు 1 year అయిపోయింది. మేము జస్ట్ ఫార్మాలిటీగా చేసుకుంటూ వస్తున్నాం. మధ్య మధ్యలో ఆఫీసులు అవి చేస్తున్నాం. అది మటుకి ఒక 20-25 minutes చేపిస్తే స్పీడప్లో ఉన్నాం సార్. ఏంటిది అది? డోస్ లాఫ్టర్ ఓకే 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 ఓకే. స్పీడప్లో ఉన్నాం. మెడిటేషన్కి టైం తీసుకుంటుంది, కానీ లాఫ్టర్ యోగాకి ఆటో సిస్టమ్ లేదు. మెడిటేషన్కి వాళ్ళు థాట్లెస్ స్టేజ్లోకి వెళ్ళటం ఇవన్నీ చాలా టైం తీసుకుంటుంది. అసలు థాట్లెస్ స్టేజ్ థాట్స్ వస్తూనే ఉంటాయి. సముద్రంలో థాట్ జేబీ సార్ అంటా ఉంటాడు, ఆలోచనలు లేకుండా ఎట్లుంటాయి అంటాడు సార్. ప్రెసెంట్ ఆలోచనలు వేరు, పాస్ట్ వేరు, ఫ్యూచర్ వేరు. వాస్తవంగా కూడా మేము మ్యాక్సిమం ట్రై చేసాం సార్. అసలు ఆలోచన రహిత స్థితి అనేది ఉందా అంటే చాలామంది అంటున్నారు, అంటే ఎన్లైట్ అయిన వాళ్ళు, మాకు ఆలోచన రాదు, మేము అనుకున్నప్పుడే దాని గురించి ఆలోచిస్తాము అని కాంత్రీసా ఈ మధ్య ఆయన అదే నాకు అసలు ఆలోచనలే ఉండవు అంటాడు ఆయన. నేను ఎప్పుడైతే థింక్ చేస్తానో అప్పుడే నాకు ఆలోచన వస్తుంది, లేకపోతే లేదు అంటాడు. సార్ ఈజ్ ఇట్ పాసిబుల్? ఇవన్నీ ఇండివిజువల్గా డిపెండ్ అయ్యి ఉంటుంది. అంతేనా సార్? ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గా డిపెండ్ అయ్యి ఉంటాయి. ఓకే ఓకే అదే. ఇప్పుడు నేనున్నాను, ఆలోచన రహిత స్థితి అనేది నాకు నా అంబిషనే కాదు, నా ఇదే కాదు. ఓకే, మీకు దాని గురించి సంబంధమే లేదు. అవి నావి కావు ఆలోచనలు వస్తూ. Yes, sir. ఓన్లీ ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉన్నవాడిని అవి వస్తూ పోతుండగా ట్రైన్ ఎక్కితే ప్రాబ్లం మనకి. ఓకే ఓకే. అట్లాగని ట్రైన్ ఎక్కకుండా ట్రాఫిక్ వెళ్తూ ఉంటుంది, ఆ ట్రాఫిక్ ఎప్పుడు వెళ్తూనే ఉంటుంది. అది నాది కాదు అని ఆలోచనలు ఆపాలని చూస్తానంటే ఆలోచన నీ అయితే కదా నువ్వు ఆపటానికి. ఆలోచన మంది కాదు, అది కాదు, అసలు కానే కాదు సార్. అది అది వస్తూ పోతూ